ప్రస్తుత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, ఒకప్పటి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ అధ్యక్షుడు వికే సక్సేనాపై అప్పట్లో అంటే 23 ఏళ్ల కిందట మెథా పాట్కర్ చేసిన వ్యాఖ్యలు తన పరువుకు నష్టం కలిగించేవిగా ఉన్నాయని చెప్పి అప్పట్లో ఆయన కేసు దాఖలు చేశారు. పరువు నష్ట కేసు 23 ఏళ్ల పాటు కొనసాగింది. ఈ విచారణలో భాగంగా మెథా పాట్కర్ చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవి తేలింది. తాను చేసిన వ్యాఖ్యలకు ఎలాంటి ఆధారాన్ని కోర్టు ముందు ఉంచలేకపోయింది మెథా పాట్కర్. ఈ నేపథ్యంలో మెథా పాట్కర్ దోషి అని సదరు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ నిర్ధారణ చేసింది. మే 30వ తేదీన తుది తీర్పును వెలువడే అవకాశం ఉంది. ఈ కేసు కింద 2 ఏళ్ల పాటు సాధారణ జైలు శిక్ష, ఫైన్ ఇలా 2 కానీ లేదా 2 కలిపి కానీ విధించే అవకాశం ఉంది. 30వ తేదీన ఈ తీర్పు వెలువడే అవకాశం ఉంది. గుజరాత్ ప్రజల ప్రయోజనాలను ఫలంగా పెట్టి విదేశాల నుంచి హవాలా రూపంలో లబ్ధి పొందుతున్నారని చెప్పి అప్పట్లో మెథా పాట్కర్ వికే సక్సేనాపై విమర్శలు చేయడంతో దాన్ని ఆధారంగా చేసి తన ప్రతిష్టకు భంగం కలిగిందని చెప్పి అప్పట్లో ఆయన కేసు దాఖలు చేశారు. ఈ కేసు సుదీర్ఘంగా 23 ఏళ్ల పాటు కొనసాగింది. చివరికి జడ్జి మెథా పాట్కర్ను దోషిగా నిర్ధారించారు. మరి మే 30వ తేదీన ఎలాంటి శిక్ష విధిస్తారో చూడాలి. సాధారణ జైలు శిక్ష విధిస్తారా లేదా కేవలము ఫైన్తోనే సరిపుచ్చుతారన్నది మే 30వ తేదీన తేలే అంశము.